Cybersecurity is the practice of defending internet connected systems, including hardware, software, and data, from malicious digital attacks. ఊరికే డెఫినేషన్ చెప్దామని స్టార్ట్ చేశా. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న ఏ డివైస్ని అయినా అటాక్స్ నుండి కాపాడడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. సైబర్ సెక్యూరిటీ మన రోజు ఫోన్ యూసేజ్ నుండి మొదలవుతుంది. ఈరోజు ముఖ్యమైన 3 సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ని మనం రోజు లైఫ్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు సైబర్ కథలు. మీరు మీ ఇంటికి డోర్ లాక్ వేయకోకుండా బయటికి వెళ్తారా? లేదు కదా. ఎందుకు? లాక్ వేస్తే కీ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎంటర్ అవ్వగలరు అన్న నమ్మకం. అది మీ ఫ్యామిలీ లేదా మీరు కీ ఇచ్చి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు. ఇదే మన ఫస్ట్ సెక్యూరిటీ బేసిక్, అథెంటికేషన్. డిజిటల్ వరల్డ్లో పాస్వర్డ్ ఈ డోర్ కీ లాంటిది. డోర్ లాక్ సరిగ్గా లేకపోతే ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఇలాగే పాస్వర్డ్ వీక్ ఉంటే అకౌంట్ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. చాలామంది పాస్వర్డ్స్ లాగా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, పెట్ నేమ్స్ ఇలా వాడుతూ ఉంటారు. ఇవి ఈజీగా క్రాక్ చేయొచ్చు. పాస్వర్డ్ క్రాక్ చేస్తారు, తర్వాత అకౌంట్ హ్యాక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది, మీ డబ్బు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇలా చాలా లాస్. ఎవరికైనా ఇంటి తాళం ఇస్తే ఇల్లు వాళ్ళ చేతిలో పెట్టినట్టే కదా. మీ పాస్వర్డ్ ఎవరికైనా చెప్తే మీ ఐడెంటిటీని వాళ్ళ చేతికి ఇచ్చేసినట్టే. సో ఈజీ పాస్వర్డ్స్ యూజ్ చేయొద్దు. మీ పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయొద్దు. మీ ఆఫీస్లో అందరికీ సేమ్ యాక్సెస్ ఉంటుందా? అంటే అన్ని రూమ్స్లోకి అందరూ వెళ్ళలేరు కదా. ఐడి కార్డ్ని బట్టి లేదా మీ రోల్ని బట్టి పర్మిషన్ ఉంటుంది. ఇదే మన సెకండ్ బేసిక్, ఆథరైజేషన్. మన ఫోన్స్లో కూడా సిమిలర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే మీరు ఆ యాప్స్కి అథెంటికేషన్ ఇస్తున్నట్టు. ఇదే మనం ఇందాక డిస్కస్ చేసిన ఫస్ట్ బేసిక్. ఇప్పుడు ఒకసారి మీరు ఆ యాప్స్ ఇన్స్టాల్ చేశాక అవి మిమ్మల్ని కెమెరా యాక్సెస్ అని, కాంటాక్ట్ యాక్సెస్ అని, మైక్రోఫోన్ యాక్సెస్ అని అడుగుతాయి. గుర్తొచ్చిందా? ఇదే ఆథరైజేషన్. అంటే మీ ఫోన్లో వేర్వేరు రూమ్స్కి మీరు యాక్సెస్ ఇస్తున్నట్టు. ఎప్పుడైనా యాప్స్కి యాక్సెస్ ఇచ్చే ముందు ఆలోచించండి. వాయిస్ రికార్డర్కి కెమెరా యాక్సెస్ ఎందుకు? ఫ్లాష్ లైట్ యాప్కి కాంటాక్ట్స్ ఎందుకు? ఆలోచించండి, లేదా ఎవరినైనా అడగండి. చూడకుండా ఎలో చేయకండి. యాప్ అడిగిన పర్మిషన్స్ కాదు, యాప్కి అవసరమైన పర్మిషన్ మాత్రమే ఇవ్వండి. బైక్ లేదా కార్ కొన్నాక సర్వీసింగ్ చేయకుండా అలాగే వాడుకుంటారా? లేదు కదా. సర్వీసింగ్ చేయించకపోతే అసలు ఏమవుతుంది? ఇంజన్ పాడవచ్చు, బ్రేక్స్ టైంకి పడకపోవచ్చు, అసలైతే సరిగ్గా పనిచేయదు. ఇదే మన థర్డ్ బేసిక్, అప్డేట్స్ అండ్ ప్యాచింగ్. ఫోన్ అప్డేట్ కూడా ఇలాగే. కొత్త ఇమోజీస్, కలర్స్, ఫాంట్సే మారుతాయి అనుకోకండి. సెక్యూరిటీ రిపేర్. ఆల్రెడీ కనుక్కున్న ప్రాబ్లమ్ని మీ ఫోన్ కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేసి, టెస్ట్ చేసి మీకు అప్డేట్ లాగా పంపిస్తారు. చాలా బ్యాంకింగ్ మాల్వేర్ కేసెస్లో కామన్ రీజన్ ఏంటో తెలుసా? ఓల్డ్ ఆండ్రాయిడ్ వర్షన్. అప్డేట్ ఇగ్నోర్ చేస్తారు, మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. బైక్కి బ్రేక్స్ టైంకి పడట్లే అని తెలిసినా కానీ అలాగే వాడతారా? లేదు కదా. సర్వీస్ చేపిస్తారు. సో ఆల్రెడీ మీ ఫోన్లో ప్రాబ్లం ఉంది, ఫ్రీగా అప్డేట్ ఇచ్చారు. మరి ఇంకా అప్డేట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? టైం లేదని మాత్రం చెప్పకండి. అప్డేట్కి 5 minutes కూడా పట్టదు. అప్డేట్స్ హ్యాకర్స్కి ఉన్న ఎంట్రీని క్లోజ్ చేస్తాయి. ఒక్కసారి మళ్ళీ ఈ 3 బేసిక్స్ని గుర్తు చేసుకుందాం. మీరు ఎవరికి యాక్సెస్ ఇస్తున్నారు? అథెంటికేషన్. మీరు ఏం యాక్సెస్ ఇస్తున్నారు? ఆథరైజేషన్. మీ సిస్టమ్ సేఫ్, అప్డేట్గా ఉందా? ఇది అప్డేట్స్ అండ్ ప్యాచింగ్. ప్రాబ్లం ఇదే అని తెలిసినప్పుడు ఫిక్స్ చేయకపోతే ఎలా?
ఒక 7 డేస్ ఈ 3 ప్రిన్సిపల్స్ని మీరు ఫోన్ వాడిన ప్రతిసారి గుర్తు చేసుకోండి. తర్వాత ఎలాగో మర్చిపోరు. మీ ఫోన్లో యాప్స్కి పర్మిషన్ ఏమి ఇచ్చారో చూసుకోండి. అవసరం లేదా అని చూసి పర్మిషన్ ఆపండి. నెక్స్ట్ ఇంకొక సైబర్ కథతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే సైబర్ అవేర్.